ముదిరాజ్ టీవీకి స్వాగతం. ఆల్ ఇండియా ముదిరాజ్ న్యూస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఈనాటి ముదిరాజ్ ప్రధాన వార్తలు. నేడు నర్సాపూర్ పట్టణంలోని సాయి కృష్ణ గార్డెన్స్ లో ముదిరాజ్ సంక్షేమ సమితి తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన సంకల్ప బేరీ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ పెద్దలు పాల్గొని ముదిరాజ్ హక్కులు మరియు బీసీ ఏ కేటగిరీకి సంబంధించిన అంశాలపై చర్చించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈరోజు మా మెదక్ జిల్లాలో నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో ఈ సంకల్ప యాత్ర పెట్టిన మా సురేష్ అన్న గారికి, ఎందుకంటే ఇంత పెద్ద ఆర్గనైజ్ చేయడం కూడా చాలా దాని ఎంతో కృషి ఉంటుంది. దానికి సహకరించిన వాళ్ళు కూడా ఉంటారు. దాంట్లో ముఖ్యంగా మా బాపు, ఎందుకంటే మాకు ఈ జిల్లాలో పెద్ద మనిషిలా ఉండి నారాయణ ఎప్పుడు కూడా మా గుజరాత్ బిడ్డకు ఎంపీ టికెట్ వచ్చిందని చెప్పి ఆ రోజు కూడా అందరూ ఓటేయాలి, పార్టీలకు అతీతంగా ఓటేయాలని చెప్పి నాకు ఎప్పుడు చెప్పిన వ్యక్తి నారాయణ గారికి. అదే ఇక్కడ వేదిక మీద అశోక్ నాకు ప్రతి ఒక్కరికి పేరు మీద అందరికీ కూడా గుజరాత్ బాంబులందరికీ కూడా పేరు పేరు సమాజాలు. ఎందుకంటే సుమారుగా పొద్దున 10 గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేసి మా ముద్రాజ్ నాయకులు, మా ముద్రాజ్ బంధువులు వస్తున్నారని చెప్పి ఊర్లలోకైతే వచ్చిన మా ముద్రాజ్ సోదరులు, తమ్ముళ్లకు, అన్నలకు, మా అక్కలకు, మా నాయనమ్మలకు, మా అన్నలకు, మా కాకలకు అందరూ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నా. అక్కడ వెయిట్ చేస్తున్న మా అందరికి అన్నలకు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు జాతి మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన కులగణన సర్వే నివేదికపై ముదిరాజ్ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. సర్వేలో ముదిరాజ్ జనాభాను అధికంగా చూపించిన కానీ ఈ లెక్కలు తప్పుగా ఉన్నాయని ఆరోపిస్తూ పలు ముదిరాజ్ సంఘాలు నిరసనకు పిలుపునిచ్చాయి. నిన్న కేరళ రాష్ట్రం కొల్లం ప్రాంతంలో జరిగిన ఆర్యయర్వారి అంబ్లకర్ చేపల పండుగ మరియు అమ్మవారి జాతర వేడుకలో ముత్తారయ్యారధ్యక్షుడు కె సెల్వకుమార్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించినారు.